Good morning, students. Now let us start with the exercise questions from electrochemistry chapter, AP Intermediate Chemistry. Okay, so in this video we are going to cover with very short answer questions, one word answers, fill in the blanks and multiple choice questions. Okay, so without any delay, let us start with the multiple choice questions first. So MCQ start చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డ్యూరింగ్ ఎలక్ట్రోలిటిక్ రిఫైనింగ్ ఆఫ్ మెటల్స్ ద రిఫైన్డ్ మెటల్ ఈజ్ obtained ఆన్. సో ఆన్సర్ వచ్చేసి మీరే గెస్ చేసి చెప్పండి. దిస్ యూ హ్యావ్ స్టడీడ్ ఈవెన్ ఇన్ 10th క్లాస్ ఆల్సో. ఎలక్ట్రోలిటిక్ రిఫైనింగ్ చేసిన తర్వాత మెటల్ ఎక్కడ డిపాజిట్ అవుతుంది? క్యాథోడ్ మీద డిపాజిట్ అవుతుంది, అంతే కదా. ఓకే, సో ఆన్సర్ ఈజ్ వాట్? క్యాథోడ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి a device that converts the energy of combustion of H2 and CH4 directly into electrical energy is. So a device convert చేస్తుంది energy of combustion into electrical energy. Which device will convert? Fuel cell. So answer is fuel cell. Third question వచ్చేసి the electrode potential of standard hydrogen electrode is. ఇది నేను ఆప్షన్స్ రాయట్లేదు. ఓకే, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. సో మీకు ఆన్సర్ తెలిసిందే కదా, 0.00 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకేనా, 0.00 వోల్ట్స్. ఎస్హెచ్ఈకి స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వచ్చేసి 0 ఉంటుంది. సో దట్ ఈజ్ ఓన్లీ ది ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ద స్టాండర్డ్ సెల్ పొటెన్షియల్ ఆఫ్ డానియల్ సెల్ ఈజ్. డానియల్ సెల్ కూడా ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది కదా, మీకు కాపర్ జింక్ హాఫ్ సెల్ రియాక్షన్స్ చూస్తాం మనం అందులో డానియల్ సెల్లో, ఎలక్ట్రోకెమికల్ సెల్. సో ఇట్స్ ఫిక్స్డ్ వాల్యూ ఇస్ 1.1. మీకు జింక్ది వచ్చేసి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ -0.76 ఉంటుంది, కాపర్తో వచ్చేసి 0.34 ఉంటుంది. సో 0.34 -0.76 ఆ రెండు యాడ్ చేసుకుంటే మీకు 1.1 వోల్ట్స్ అనేది ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 1.1 వోల్ట్స్. ఇది మనం క్లాస్ ఐ మీన్ లెసన్ డిస్కస్ చేసినప్పుడు కూడా చేసుకున్నాం, ఒకసారి రీకాల్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ద యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆర్. స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే కండక్టివిటీ, కండక్టివిటీ అంటే కప్ప కే. ఓకేనా, సో కేకి యూనిట్స్ ఏంటి అంటే C1 × m/-1 ఆర్ C1 × మీటర్ ఇన్వర్స్. C1ని మనం ఎలా రాయొచ్చు? మళ్ళీ ఓమ్ ఇన్వర్స్ ఆర్ మో అని కూడా రాయొచ్చు. ఓకే, సో యూనిట్స్ ఆర్ C1 × m/-1. ఇక్కడ వచ్చేసి ఆప్షన్ 2 వస్తుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ రియాక్షన్ అని చెప్పి ఈక్వేషన్ ఇచ్చారు. Mg సాలిడ్ ప్లస్ 2Ag ప్లస్ గివ్స్ రైస్ టు Mg+2 + 2Ag. అక్కడ కాన్సన్ట్రేషన్ వాల్యూస్ కూడా ఇచ్చారు. And E naught of cell is given as 3.17 volts. Then approximate value of E cell. మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? ఈ సెల్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ వాల్యూస్ కూడా ఇచ్చారు. సో మనకి ఏ ఈక్వేషన్ యూస్ చేయాలి ఇక్కడ? నర్న్స్ట్ ఈక్వేషన్. మీకు గుర్తుంది కదా నర్న్స్ట్ ఈక్వేషన్. సో వాట్ ఈస్ నర్న్స్ట్ ఈక్వేషన్? ఈ సెల్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ నాట్ ఆఫ్ సెల్ మైనస్ 0.0591/n ఇంటూ log Q, అంతే కదా. నర్న్స్ట్ ఈక్వేషన్ చేయాలి. సో నర్న్స్ట్ ఈక్వేషన్ ఏంటి ఒక్కసారి రీకాల్ చేసుకోండి. వాట్ ఈజ్ నర్న్స్ట్ ఈక్వేషన్? ఓకే, సో ఈ సెల్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ నాట్ ఆఫ్ సెల్ మైనస్ 0.0591/n log Q. ఇక్కడ Q అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్, aqueous ప్రోడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ aqueous రియాక్టెంట్స్, కేసీ లాగానే. ఓకేనా, సో ఇప్పుడు మనకి అన్ని వాల్యూస్ క్వశ్చన్లో ఇచ్చేసారు. ఈ నోట్ ఆఫ్ సెల్ 3.17 ఇచ్చారు. ఓకే, మైనస్ 0.0591 ఇక్కడ n వాల్యూ ఎంత వస్తుంది? మీరు ఇక్కడ ఉన్న ఈక్వేషన్లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ అబ్జర్వ్ చేసుకుంటే మెగ్నీషియం Mg నుంచి Mg+2 అయింది అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ హౌ మెనీ? 2. అలాగే 2Ag+, ఇక్కడ 2Ag+ నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయ్యింది, అక్కడ కూడా 2 ఎలక్ట్రాన్సే ట్రాన్స్ఫర్ అయ్యాయి, అంతే కదా. సో ఎన్ వాల్యూ ఎంత వస్తుంది మీకు? ఇక్కడ 2 వస్తుంది. 2 log Q అంటే ప్రోడక్ట్స్ బై రియాక్టెంట్స్. ఓకేనా, ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి Mg+2. ఓకే, దాని కాన్సన్ట్రేషన్ వేసుకోవాలి. ఇంకా రియాక్టెంట్ వచ్చేసి 2Ag+. సాలిడ్స్కి ఎలాగో యూనిటీనే, అది కూడా మనం చదువుకున్నాం. వీ హ్యావ్ టు టేక్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాలిడ్స్ యాజ్ యూనిటీ అంటే 1. సో సాలిడ్స్ తీసుకోక్కర్లేదు అసలు. ఓకే, సో Mg+2 ఇక్కడ 2Ag+ ఆయాన్స్ ఉన్నాయి కాబట్టి Ag+2 అవుతుంది.
ఓకేనా, క్లియర్ కదా. సో ఇప్పుడు ఈ వాల్యూస్ 0.001 అవి మనం సబ్స్టిట్యూట్ చేసేసుకుని సింప్లిఫై చేసుకోవాలి. ఐఎమ్ గోయింగ్ టు రబ్ దిస్ సైడ్ అండ్ డూ ఇట్ దిస్ సైడ్. సో ప్లీజ్ చెక్. సో వాల్యూ వచ్చేసి 3.17 మైనస్ 0.0591/2 లాగ్ mg+2కి మనకి కాన్సన్ట్రేషన్ 0.1m ఇచ్చారు. ఓకేనా, 0.1m బై ఇక్కడ ఏజీ ప్లస్కి ఎంత ఇచ్చారు, పాయింట్ తర్వాత 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి. ఓకేనా, 0.0001. ఓకే, అది కూడా హోల్ స్క్వేర్ ఉంది. ఓకే, మళ్ళీ హోల్ స్క్వేర్ ఉంది. ఓకే, సో వీ హ్యావ్ టు సింప్లిఫై దిస్ వాల్యూ. 3.17 మైనస్ ఈ వాల్యూ వచ్చేసి 0.2955 అవుతుంది. దిస్ వాల్యూ 0.0591/2 ఎంత అవుతుంది, 0.2955 లాగ్. ఈ పాయింట్స్ తీసేసి నార్మల్గా రాసుకుందాం. 10⁻⁻1 బై ఇక్కడ 10 పవర్ పాయింట్ ఆఫ్టర్ 4 zeros అంటే 10⁻⁻4 మళ్ళీ హోల్ స్క్వేర్ కూడా ఉంది. ఓకేనా, అంటే అప్పుడు ఎంత అవుతుంది, 8 అవుతుంది. సో 3.17 మైనస్ 0.2955 లాగ్ 10⁻⁻1 బై 10⁻⁻8. ఈ -8 పైకి వెళ్తే +8 అవుతుంది, అంతే కదా. 0.2955 సో లాగ్ 10⁻⁻1 ఇంటూ 10⁻+8 అంటే 10⁻7 వస్తుంది. అప్పుడు 7 log 10 అవుతుంది. ఓకేనా, 3.17 మైనస్ 0.2955 ఇంటూ 7 log 10 టు ద బేస్ 10. ఓకేనా, సో ఇంటూ 7 చేస్తే మీకు దట్ వాల్యూ విల్ కమ్ లైక్ 0.20685. 20685. సో ఇది మైనస్ చేస్తే 2.963 volts వస్తుంది ఆన్సర్. ఓకేనా, 2.963 volts. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, 2.96 volts. సో ఈ సెల్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ నాట్ ఆఫ్ సెల్ మైనస్ 0.0591/n log Q. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ నర్న్స్ట్ ఈక్వేషన్. సో నర్న్స్ట్ ఈక్వేషన్ మీద సమ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. సో ప్రాక్టీస్ చేయాలి మీరు. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ వన్. సో 7th క్వశ్చన్ చూడండి. ద మోలార్ కండక్టివిటీ ఆఫ్ సొల్యూషన్ ఇంక్రీజెస్ విత్ డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్. మోలార్ కండక్టివిటీకి కాన్సన్ట్రేషన్కి రిలేషన్ మీకు గుర్తుందా? λm ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ 1000/m మొలారిటీ. అంటే మోలార్ కండక్టివిటీ మొలారిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనలే కదా, అవునా కదా. సో ఇఫ్ మోలార్ కండక్టివిటీ ఇంక్రీజెస్ ద కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ డ్రై సెల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ ఎలక్ట్రోలైట్. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. సో డ్రై సెల్లో పేస్ట్ ఆఫ్ NH4Cl అండ్ జింక్ క్లోరైడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎలక్ట్రోలైట్. అండ్ నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అబౌట్ క్యాథోడ్ ఇన్ అన్ ఎలక్ట్రోకెమికల్ సెల్. ఎలక్ట్రోకెమికల్ సెల్ మాత్రమే కాకపోయినా ఎలక్ట్రోలిటిక్ సెల్లోనైనా కూడా క్యాథోడ్ దగ్గర ఎప్పుడు కూడా రిడక్షనే జరుగుతుంది. వాట్ ఈస్ రిడక్షన్? గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో యాట్ క్యాథోడ్ రిడక్షన్ టేక్స్ ప్లేస్ ఆర్ రిడక్షన్ అకర్స్. సో ఆప్షన్ 3 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. డ్యూరింగ్ ద ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ aqueous NaCl సొల్యూషన్ యూజింగ్ ప్లాటినం ఎలక్ట్రోడ్స్ ద ప్రోడక్ట్ obtained at cathode is. ఇక్కడ aqueous NaCl తీసుకున్నారు. aqueous NaCl తీసుకున్నప్పుడు యూ హ్యావ్ అ కంపారిటివ్ స్టడీ ఆఫ్ క్యాటయాన్స్. H+ రిలీజ్ అవుతాయి, Na+ రిలీజ్ అవుతాయి. అయితే మీరు ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ప్రకారంగా ఏ అయాన్స్ అయితే హైడ్రోజన్ తర్వాత ఉన్నాయో అవైతే ఈజీగా డిపాజిట్ అవుతాయి. కానీ హైడ్రోజన్ కన్నా ముందు ఉన్నవి హైలీ రియాక్టివ్ ఉంటాయి. ఓకేనా, ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ఎలక్ట్రోపాజిటివ్ సిరీస్ మీరు రీకాల్ చేసుకోండి. ఓకే, సో అందులో సోడియం హైడ్రోజన్, సోడియం ఫస్ట్ ఉంటుంది, తర్వాత హైడ్రోజన్ ఉంటుంది. ఓకేనా, డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ రిడక్షన్ పొటెన్షియల్స్. ఓకే, సో సోడియం డిపాజిట్ కాదనమాట, హైడ్రోజన్ గ్యాసే లిబరేట్ అవుతుంది. సో ద ప్రోడక్ట్ ఫార్మ్డ్ ఎట్ క్యాథోడ్ ఈజ్ వాట్? హైడ్రోజన్. అంటే ఆప్షన్ ఏ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. ఇఫ్ కరెంట్ ఆఫ్ 0.5 amperes flows through a metallic wire for 2 hours, then how many electrons would flow through the wire? సో క్వశ్చన్ అర్థమైందా?
ఇక్కడ ఏమేమి ఇచ్చాడో ఒకసారి ఐడెంటిఫై చేయండి. కరెంట్ ఏమో 0.5 యాంపియర్స్ ఇచ్చారు. అండ్ ఫ్లోస్ ఫర్ హౌ మెనీ అవర్స్? 2 hours. 2 hoursని మనం సెకండ్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. దెన్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ వుడ్ ఫ్లో త్రూ ద వైర్? వీ హ్యావ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా? సో మనకి ఏ ఫార్ములాస్ ఉన్నాయో ఒకసారి రీకాల్ చేసుకోండి. ఓకేనా? రీకాల్ ద ఫార్ములాస్ ఫస్ట్ ఛార్జ్ గురించి మాట్లాడుకుంటే Q ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ T. ఇది ఒక ఫార్ములా ఉంది. మనకు I వాల్యూ ఇచ్చారు, T వాల్యూ ఇచ్చారు. సో దట్ యూ విల్ గెట్ ద ఛార్జ్ వాల్యూ. ఓకేనా? ఇంకొకటి, సో యూ హ్యావ్ అనదర్ ఫార్ములా Q ఈజ్ ఈక్వల్స్ టు N ఇంటూ E. ఓకేనా? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. Q ఈజ్ ఈక్వల్స్ టు N ఇంటూ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ N. ఇక్కడ E అనేది ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఛార్జ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ ఆల్రెడీ వీ నో, అది ఇవ్వరు క్వశ్చన్లో, మనకి ఇవ్వరు. మనకి ఆల్రెడీ అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్లో కూడా చదివారు కాబట్టి 1.602 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్. ఆ వాల్యూ ఫిక్స్డ్ వాల్యూ కాబట్టి ఆ వాల్యూ వేసేసుకోవాలి అక్కడ. సో లెట్ us క్యాలిక్యులేట్. సో ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసి Q ఈజ్ ఈక్వల్స్ టు I వాల్యూ వచ్చేసి 0.5 ఇచ్చారు, ఇంటూ టైం వచ్చేసి 2 hours ఇచ్చారు. 2 hours అంటే 2 ఇంటూ 3600 సెకండ్స్ అనమాట. 3600 సెకండ్స్. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూని మనం క్యాల్కులేట్ చేసుకుంటే మనకు ఎంత వస్తుంది? 36 వస్తుంది, అంతే కదా? 36 చేంజ్లోనే వాల్యూ వస్తుంది. ఓకే, సో లెట్ మీ చెక్ దిస్ ఫస్ట్. ఆన్సర్లో ఓకే, సో 0.5 అంటే యూ కెన్ టేక్ దిస్ యాజ్ 5/10. 5/10 అంటే ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అవుతుంది, ఈ 0 క్యాన్సిల్ అవుతుంది, కానీ ఇక్కడ 10 వస్తుంది కదా, ఇప్పుడు అదే ఉంటుంది, సేమ్ అదే ఉంటుంది 3600. ఓకే, అంతే 3600 కులూమ్స్. ఓకేనా? 3600 కులూమ్స్ ఉంటుంది. ఓకే, సో ఇది Q వాల్యూ. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అడుగుతున్నాడు కాబట్టి లెట్ us యూజ్ ద ఫార్ములా Q ఈజ్ ఈక్వల్స్ టు N ఇంటూ E. సో Q వాల్యూ ఆల్రెడీ మనకి 3600 వచ్చేసింది. ఓకేనా? ఓకే, N వాల్యూ వీ హ్యావ్ టు ఫైండ్. వీ నో E ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? 1.602 ఇంటూ 10⁻⁻19 కులూమ్స్ కదా. సో ఈ వాల్యూ N వాల్యూ ఫైండ్ చేయాలి. సో N ఈజ్ ఈక్వల్స్ టు Q బై E. Q వాల్యూ మనకి 3600 వచ్చింది, బై 1.602 ఇంటూ 10⁻⁻19. ఇది పైకి వెళ్తే +19 అవుతుంది. సో ఈ వాల్యూని మీరు సింప్లిఫై చేసుకుంటే యూ విల్ గెట్ ది ఆన్సర్. ఓకే, సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి అని అడుగుతున్నాడు. సో దానికి మీరు సింప్లిఫై చేసుకుంటే యూ విల్ బి గెటింగ్ 2.25 ఇంటూ 10⁻23 వస్తుంది. ఓకేనా? 2.25 ఇంటూ 10⁻23 ఎలక్ట్రాన్స్ will flow through that wire for 2 hours if a current of 0.5 amperes is made to pass through that wire. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి 2.25 ఇంటూ 10⁻23 వస్తుంది. సో 10⁻22 or 23 ఎంత వస్తుంది, బట్ ఆప్షన్ 3 వన్స్ యూ చెక్ ద కరెక్ట్ ఆన్సర్ విత్ క్యాలిక్యులేటర్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్ నెంబర్ 11. సో 12th క్వశ్చన్ చూడండి. LED స్టోరేజ్ బ్యాటరీ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఆటోమొబైల్స్ అండ్ ఇన్వర్టర్స్. సో ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సో ఆప్షన్ 4. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. ద స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ ఎ డానియల్ సెల్ ఈస్ 1.1 volts అని ఇచ్చేసారు. ఓకేనా? స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే E0 ఆఫ్ ఎ సెల్. ఓకే, E0 ఆఫ్ ఎ సెల్ 1.1 volts అని ఇచ్చారు. నెక్స్ట్ స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఫర్ ద ఫాలోయింగ్ రియాక్షన్. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఫైండ్ చేయాలి మనం. అంటే ఏం చేయాలి? డెల్టా G ఫైండ్ చేయాలి. డెల్టా నాట్ Gకి ఫార్ములా ఒకసారి రీకాల్ చేసుకోండి. -NF ఇంటూ E0 ఆఫ్ సెల్, అంతే కదా. డెల్టా G ఈజ్ ఈక్వల్స్ టు -NF ఇంటూ E0 ఆఫ్ సెల్. సో ఆ ఫార్ములా యూజ్ చేసి మనం గిబ్స్ ఫ్రీ ఎనర్జీ వాల్యూ ఫైండ్ చేయాలి ఇచ్చిన ఈక్వేషన్కి. ఓకే, సో సొల్యూషన్ చేసుకుంటే గివెన్ ఏమేమి ఇచ్చారు? గివెన్ E0 ఆఫ్ సెల్ ఈజ్ ఈక్వల్ టు 1.1 volts ఇచ్చారు. ఓకే, టు ఫైండ్ ఏంటి? టు ఫైండ్ డెల్టా G.
సో ఫార్ములా వచ్చేసి minus NF into E naught of cell. minus NF into E naught of cell. ఇక్కడ n వాల్యూ ఎలా తెలుస్తుంది? ఈక్వేషన్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి n వాల్యూ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్. జింక్ నుంచి Zn gives rise to Zn plus 2 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి ఇక్కడికి? n is equals to 2 కదా, 0 నుంచి ప్లస్ 2 అయింది ఆక్సిడేషన్ నెంబర్. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ 2. Even copper plus 2 to Cu, you can take that value also, it is equal to 2. So n value 2. Okay now, from the equation n value 2. F value manaki, it's a fixed value, 96,500 coulombs. 1 farad is equal to how much? 96,500 coulombs. Okay now, F is equals to 96,500 coulombs. Okay now, and next E naught of cell, what ichchadu question lo. ఎంత ఇచ్చాడు? ఈ నాట్ ఆఫ్ సెల్ ఈస్ గివెన్ యాజ్ 1.1. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే డెల్టా జీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇంటూ 96,500 ఇంటూ ఈ నాట్ ఆఫ్ సెల్ వాల్యూ వచ్చేసి 1.1 అన్నమాట. సో ఈ మూడు వాల్యూస్ మీరు మల్టిప్లై చేసేసుకుంటే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఎంత వస్తుంది? వన్స్ లెట్ మీ చెక్. దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 13 కదా. సో -212 212,300 joules per mole వస్తుంది. 212,300 -212,300 joules per mole. అదే కిలో జోల్స్లో అడిగితే -212.300 కిలో జోల్స్ పర్ మోల్ వస్తుంది ఆన్సర్. ఓకే, సో అది ఆప్షన్ చెక్ చేసుకోండి. ఓకే, సో దట్ ఈస్ ఓన్లీ యువర్ ఆన్సర్. ప్లీజ్ నోట్ డౌన్. So question number 14 చూడండి. The electrical conductance of a metallic conductor is due to. మెటాలిక్ కండక్టర్ అంటే ఇది సాలిడ్ కాబట్టి సాలిడ్కి ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఈజ్ డ్యూ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అదే మీరు ఎలక్ట్రోలైటిక్ కండక్టర్ అన్నారనుకోండి, అప్పుడు ఫ్లో ఆఫ్ అయాన్స్ వస్తుంది. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ డ్యూ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీ విల్ బి దేర్. దట్స్ వై మెటాలిక్ కండక్టర్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Okay, and next, which of the following metals listed in the options is least reactive? So మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది లీస్ట్ రియాక్టివ్ అని అడుగుతున్నాడు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడు? ఐరన్, మెగ్నీషియం, గోల్డ్, కాపర్. ఓకేనా, ఐరన్, మెగ్నీషియం, గోల్డ్, కాపర్. గోల్డ్ ఈజ్ లీస్ట్ రియాక్టివ్, మీకు అందరికి తెలిసిందే కదా. గోల్డ్ లీస్ట్ రియాక్టివ్ కాబట్టి ఇట్ వోంట్ గెట్ రస్టెడ్, అందుకే నోబెల్ మెటల్ అయింది, అంతే కదా. సో 15th వన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గోల్డ్, ఏ ఆరం. నౌ కమింగ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకే, సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 1 ఫెరాడే ఈజ్ ఈక్వల్ టు 96,500 కూలుంబ్స్ పర్ మోల్, అంతే కదా. సో దిస్ ఈజ్ ఓన్లీ ద ఫిక్స్డ్ వాల్యూ. ఇది ఎప్పుడు కూడా ఫిక్స్డ్ వాల్యూ. న్యూమరికల్స్ చేసేటప్పుడు కూడా మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్, కరోజన్ ఆఫ్ ఐరన్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ మాయిశ్చర్ అండ్ ఎయిర్. Moisture and air. Okay, remember. Next, the units of molar conductivity are. Units of molar conductivity ఏమో వస్తాయి చెప్పండి? Siemens meter power -1, mole power -1. ఓకేనా, Siemens meter power -2 అనుకుంటా. Siemens meter power -2, mole power -1. ఓకే, Siemens meter power -2, mole power -1. ఒకసారి రీచెక్ చేయండి. Siemens మీటర్ పవర్ 2, మోల్ పవర్ -1. అండ్ నెక్స్ట్, లెడ్ స్టోరేజ్ బ్యాటరీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఫర్ అంటే మీరు అది సెకండరీయా లేకపోతే ప్రైమరీయా అది చెప్పాలన్నమాట. రీఛార్జబులా, నాన్ రీఛార్జబులా. సెకండరీ స్టోరేజ్ బ్యాటరీ అనమాట ఇది, సెకండరీ సెల్. లెడ్ స్టోరేజ్ బ్యాటరీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సెకండరీ సెల్. సెకండరీ సెల్ అంటే రీఛార్జబుల్ అనమాట, సెకండరీ సెల్స్. ఓకే, అది నెక్స్ట్ 5th క్వశ్చన్ ఇక్కడ వచ్చాను చూడండి. 5th క్వశ్చన్ ఇక్కడ ఉంది. ఇన్ డానియల్ సెల్ ద ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అక్కర్ సెట్. మళ్ళీ ఏ సెల్ అయినా కూడా ఆక్సిడేషన్ ఎక్కడ జరుగుతుంది? ఆక్సిడేషన్ యానోడ్ దగ్గర జరుగుతుంది. రిడక్షన్ ఎక్కడ జరుగుతుంది? క్యాథోడ్ దగ్గర జరుగుతుంది. సో ఆక్సిడేషన్ హాఫ్ సెల్ రియాక్షన్ అక్కర్స్ అట్ యానోడ్. ఓకేనా, యానోడ్. సో దిస్ ఇస్ యువర్ 5th క్వశ్చన్. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో ప్లీజ్ నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్.
సో వన్ వర్డ్ ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ అన్ ఎక్స్ప్రెషన్ షోయింగ్ ద రిలేషన్ బిట్వీన్ ఈ నాట్ ఆఫ్ ఎ సెల్ అండ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ చేంజ్. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది, వన్ వర్డ్ ఆన్సర్స్ కాబట్టి ఆన్సర్స్ కూడా డైరెక్ట్గా రాసేసుకుందాం. సో గిబ్స్ ఫ్రీ ఎనర్జీ చేంజ్ అంటే డెల్టా జీ నాట్, దానికి ఈ నాట్ ఆఫ్ ఎ సెల్కి రిలేషన్ అడిగారు, డైరెక్ట్ రిలేషన్, దట్ ఈస్ -nf ఇంటూ ఈ నాట్ ఆఫ్ సెల్. ఇక్కడ n వచ్చేసి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ రియాక్టెంట్ టు ప్రోడక్ట్ సైడ్ అండ్ f is 1 farad which is equals to 96,500 coulombs. And E naught of cell అంటే electrode potential of a cell, standard electrode potential. E naught కాబట్టి standard electrode potential of a cell. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్. ఇక్కడ ఇనర్ట్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటి? విచ్ డస్ నాట్ ఇట్ సెల్ఫ్ పార్టిసిపేట్ ఇన్ ఎలక్ట్రోలిసిస్ ప్రాసెస్. అంటే ఎటువంటి రియాక్షన్స్ జరిగినా కూడా అది కరిగిపోకుండా అంటే రియాక్ట్ అవ్వకుండా ఉండే ఎలక్ట్రోడ్. యూ కాల్ దట్ యాజ్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్. సో మనం జనరల్గా తీసుకునే ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ ఏంటంటే ప్లాటినం, గ్రాఫైట్, గోల్డ్, రోడియం. దీస్ ఆర్ ద 4 ఎగ్జాంపుల్స్ ఫర్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. వాట్ ఈస్ ద చార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇన్ కులూమ్స్? ఇదైతే మీరు చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నారు. ఓకే, సో చార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఏంటి? -1.602 ఇంటూ 10⁻⁻19 కులూమ్స్. ఓకే, అదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఇన్ అ గ్యాల్వానిక్ సెల్ కెమికల్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ బై విచ్ రియాక్షన్? ఓకేనా, గ్యాల్వానిక్ సెల్లో కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీకి కన్వర్ట్ అవ్వడానికి జరిగే రియాక్షన్ ఏంటి? సో త్రూ వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్ ద రియాక్షన్ విల్ టేక్స్ ప్లేస్? సో త్రూ స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్. ఇట్స్ అ కైండ్ ఆఫ్ స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్. ఓకే, సో ప్లీజ్ నోట్. ఇంకొకటి 5th క్వశ్చన్ ఉంది, విల్ డీల్ విత్ దట్. సో 5th క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్, అందులో వన్ వర్డ్ ఆన్సర్స్లో లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ఎ సొల్యూషన్ వెన్ జింక్ వైర్ ఈస్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్? ఓకేనా, జింక్ ఈస్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ అంటే మనకి జింక్ ఈస్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్ కాబట్టి మనకి ఏమేమి ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి? జింక్ సల్ఫేట్ ప్లస్ కాపర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో జింక్ సల్ఫేట్, కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్లో ఉంటుంది, అది జింక్ సల్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ బికమ్ కలర్లెస్. సో blue to colorless. That is only the answer. Next, let us go to very short answer questions. So, అందులో first question వచ్చేసి how is galvanic cell represented on a paper as IUPAC convention? Give an example. So, IUPAC notation format ఎలా ఉంటుంది అంటే మనకి యానోడ్ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ఆక్సిడేషన్, యానోడ్ నెగటివ్. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. లోన్ అని గుర్తుపెట్టుకుంటే లెఫ్ట్ ఆక్సిడేషన్, యానోడ్ నెగటివ్. సో ఇది గుర్తుపెట్టుకుంటే లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా యానోడ్ ఉంటుంది. యానోడ్ ఫస్ట్ సాలిడ్ స్టేట్లో తీసుకొని తర్వాత యానయాన్ స్టేట్లో తీసుకోవాలి. యానయాన్ స్టేట్ యాక్వియస్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ హాఫ్ సెల్ యానోడ్ హాఫ్ సెల్ అంటే ఆక్సిడేషన్ హాఫ్ సెల్ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఓకేనా, రైట్ సైడ్ వచ్చేసి రిడక్షన్ హాఫ్ సెల్ అంటే క్యాథోడ్ తీసుకోవాలి. అది రూల్ అనమాట, ఐపాక్ కన్వెన్షన్ రూల్. ఓకే, మధ్యలో ఈ 2 లైన్స్ రిప్రజెంట్ ఏం చేస్తుంది? సాల్ట్ బ్రిడ్జ్ ని రిప్రజెంట్ చేస్తుంది. బికాస్ సాల్ట్ బ్రిడ్జ్ యాక్ట్స్ as a కనెక్షన్ బిట్వీన్ ద 2 హాఫ్ సెల్స్. 2 హాఫ్ సెల్స్ కి మధ్యలో సాల్ట్ బ్రిడ్జ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, సో దాట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ 2 లైన్స్. అలాగే నెక్స్ట్ క్యాథోడ్ క్యాటయాన్ aqueous, క్యాథోడ్ సాలిడ్. దిస్ ఇస్ అ జనరల్ రిప్రజెంటేషన్. మీకు గ్యాల్వానిక్ సెల్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ టానియల్ సెల్. టానియల్ సెల్ అంటే జింక్ హాఫ్ సెల్, కాపర్ హాఫ్ సెల్. ఓకేనా, సో జింక్ హాఫ్ సెల్ యాక్ట్స్ యాజ్ అ యానోడ్ హాఫ్ సెల్ అండ్ కాపర్ హాఫ్ సెల్ యాక్ట్స్ యాజ్ అ క్యాథోడ్ హాఫ్ సెల్. సో జింక్ హాఫ్ సెల్ మనం లెఫ్ట్ సైడ్ రాసుకుంటాం. సో ఇక్కడ చెప్పినట్టు యానోడ్ ఎస్ అంటే సాలిడ్, ఇక్కడ జింక్ సాలిడ్ స్లాష్ Zn+2 aqueous సాల్ట్ బ్రిడ్జ్. నెక్స్ట్ క్యాథోడ్ వచ్చేసి కాపర్ అనమాట. సో Cu2+ aqueous కాపర్. సో దిస్ ఇస్ అ స్టాండర్డ్ నోటేషన్ ఫర్ వాట్ వి కాల్ గ్యాల్వానిక్ సెల్. ఓకేనా, గ్యాల్వానిక్ సెల్. అదే ఇక్కడ ఒక చిన్న పాయింట్ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. ఇక్కడ అన్ని జింక్, యానోడ్, క్యాథోడ్ రెండు సాలిడ్ సబ్స్టెన్సెస్ మనం తీసుకున్నాం కాబట్టి సెల్ నోటేషన్, సెల్ రిప్రజెంటేషన్ మనం ఇలా చేస్తాం. సపోజ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్స్ తీసుకున్నారు. ఓకేనా, హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కి మనం ఒక హాఫ్ సెల్ కనెక్ట్ చేసాం అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ప్లాటినం ఎలక్ట్రోడ్స్ బోత్ సైడ్స్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ప్లాటినం ఎలక్ట్రోడ్స్ ని బోత్ సైడ్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే she acts as a both anode as well as cathode depending on the half cell to which it is being connected. ఓకేనా, దేనికైతే మీరు కనెక్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి, దాని రిడక్షన్ పొటెన్షియల్ ని బట్టి షీ అనేది పాజిటివ్, క్యాథోడ్ గాను యాక్ట్ చేయగలదు, యానోడ్ గాను కూడా యాక్ట్ చేయగలదు.
సో ఎక్కడైనా సరే షీ యూజ్ చేసినప్పుడు మాత్రం బోత్ సైడ్స్ ప్లాటినం యూజ్ చేయాలి. అది పాయింట్ నెంబర్ 1 ఆర్ నోట్ నెంబర్ 1. ఇంకొక కేసులో ఏంటంటే మీరు రెండు యాక్వియస్ ఫార్మ్స్ తీసుకున్నారు. సపోజ్ ఇక్కడ ఒక సాలిడ్ టు యాక్వియస్ ఫార్మ్ అయింది. సో ఇదే రిప్రజెంటేషన్. సపోజ్ ఏక్వియస్ టు ఏక్వియస్ ఫార్మ్ ఉందనుకోండి. ఇక్కడ సపోజ్ ఐరన్, మీరు మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్లో చూసేది ఐరన్ చూస్తారు. Fe2+ నుంచి Fe3+కి మారుతుంది. ఓకే, రెండు ఏక్వియస్ నుంచి ఏక్వియస్. అలాగే ఇక్కడ కూడా ఏక్వియస్ నుంచి ఏక్వియస్. సపోజ్ రెండు పక్కల లేకపోయినా ఒక పక్క ఉన్న ఎటు పక్క ఉంటే కూడా అప్పుడు ఖచ్చితంగా ప్లాటినంని కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ప్లాటినంని కూడా మీరు ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సాలిడ్ ఉన్నప్పుడు మాత్రం ఏ ప్రాబ్లం లేదు, ప్లాటినం పెట్టక్కర్లేదు. కానీ గ్యాస్ ఎలక్ట్రోడ్ కానీ ఏక్వియస్ ఎలక్ట్రోడ్ రెండు పక్కల, ఓకేనా, ఫ్రమ్ ఏక్వియస్ టు ఏక్వియస్గా మారేటప్పుడు అలాంటి కేసెస్లో మాత్రం ప్లాటినం రెండు సైడ్స్లలో మీరు పెట్టుకోవాల్సిందే. దట్ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ కనెక్టెడ్ టు స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అని రిప్రజెంటేషన్లో ప్లాటినంని కూడా యూజ్ చేసి రిప్రజెంట్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ద వన్ అడ్వాన్స్డ్ నోట్ ఫర్ యూ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఓకే, సో ఆన్సర్ అనేది పక్క రాస్తాను. సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ వన్ ఫస్ట్. సో సెకండ్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటే షీ. సో షీ ఈజ్ అ ఫండమెంటల్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అనమాట. ఇట్స్ అ ఫండమెంటల్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ used in electrochemistry to measure the standard electrode potential of any other half cell. ఇప్పుడు ఒక ఆక్సిడేషన్ హాఫ్ సెల్కి కానీ ఒక రిడక్షన్ హాఫ్ సెల్కి కానీ షీతో కనెక్ట్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ ఇట్స్ రిక్వైర్మెంట్ షీ కెన్ యాక్ట్ యాజ్ బోత్ యానోడ్ యాజ్ వెల్ యాజ్ క్యాథోడ్, రెండిట్లుగా అది యాక్ట్ చేయగలుగుతుంది అనమాట. సో అది రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. షీ అనేది రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అండ్ దాని పొటెన్షియల్ వచ్చేసి 0.00 volts ఉంటుంది. సో విత్ రెస్పెక్ట్ టు దట్ పొటెన్షియల్ 0 volts వాల్యూ we are going to calculate the electrode potential of any other half cell. Okay, so that's why she is considered as a reference electrode. Okay, the overall EMFs of the other electrochemical cells can be determined with the help of standard hydrogen electrode she. Okay, next question number 3 చూడండి. Write the Nernst equation for EMF of a cell for the following reaction అని చెప్పి ఈ రియాక్షన్ ఇచ్చారు. Ni solid to Ni+2 aqueous, Ag+2 aqueous to Ag solid. So general గా Nernst equation ఏంటి? E of a cell is equals to E0 of a cell minus 0.0591 by N log Q. సో ఇక్కడ N అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్. E of a cell మనం జనరల్గా క్యాలిక్యులేట్ చేసేది. E0 of a cell ఏంటంటే ఆ వాల్యూ అనేది క్వశ్చన్లో ఇస్తారు. ఓకే, సో అది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇక్కడ E0 of a cell యాజ్ యూజువల్గా రాసేసి 0.0591 by N. N ప్లేస్లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్. ఓకేనా, ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి? 2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. అండ్ లాగ్ క్యూ, క్యూ ప్లేస్లో అంటే మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ బై మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. ఓకేనా, సో ఇక్కడ ప్రోడక్ట్స్ వచ్చేసి మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఓకే, యాక్చువల్గా దీనికి సెల్ రియాక్షన్ రాసుకొని ఇటు పక్క రాసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇది వాళ్ళు ఇచ్చిన ఎలక్ట్రోడ్ రియాక్షన్ అనమాట. దానికి యాక్చువల్గా కెమికల్ రియాక్షన్ మనం రాసుకుంటే ద ఈక్వేషన్ విల్ బి లైక్ దిస్. ఓకే, సో ఏంటంటే Ni solid plus 2Ag plus gives rise to Ni+2 aqueous, ఇక్కడ కూడా aqueous plus 2Ag solid. This is the equation. ఇక్కడ number of electrons transferred వచ్చేసి 2 కదా, సో n వాల్యూ 2 అవుతుంది. అండ్ Q అంటే number of gaseous products minus aqueous products, molar concentration of products by molar concentration of reactants. సో ఇక్కడ products Ni+2. ఓకేనా, సో Ni+2 మోలార్ కాన్సన్ట్రేషన్, స్క్వేర్ బ్రాకెట్ పెడితే ఏంటి మోలార్ కాన్సన్ట్రేషన్స్ బై ఏజీ, రియాక్టెంట్స్ వచ్చేసి ఏజీ ప్లస్. ఇక్కడ కోఫిషియంట్ 2 ఉంది కాబట్టి పవర్లో 2 రాసుకోవాలి మీరు. సాలిడ్స్కి ఎలాగో యూనిటీ. ఓకేనా, ఇది రెండు సాలిడ్స్కి ఎప్పుడు కూడా 1 తీసుకోవాలి. సో మనకు Nernst ఈక్వేషన్ ఏమొస్తుంది ఇక్కడ? E of a cell. Therefore Nernst equation is E of a cell is equals to E0 of cell
minus 0.0591 by 2 log Ni plus 2 by Ag plus whole square వస్తుంది. So this is your Nernst equation for the given equation. Okay, so please note down. So fourth question వచ్చేసి what is cell constant of a conductivity cell? Cell constant అంటే it is a fixed physical value అన్నమాట, which is given by the formula G star or phi is equals to L by A. Cell constant అంటే it's a ratio of length by area of cross section. Okay, so this fixed value you call it as cell constant, and units వచ్చేసి centimeter power minus 1 or meter power minus 1. Okay, next question number 5 చూడండి. Define molar conductivity and how it is related to conductivity K. So molar conductivity definition ఏంటి? It is denoted by the letter lambda m, and it is defined as the conducting power of all the ions produced by exactly 1 mole of an electrolyte. It is the conducting power of all the ions produced by 1 mole of an electrolyte. Okay na? So in a solution, relation వచ్చేసి lambda m is equals to k into 1000 by m. ఈ ఫార్ములాస్ అన్ని కూడా మనం లెసన్ డిస్కస్ చేసేటప్పుడు డిస్కస్ చేసుకున్నాం, ఒకసారి రీకాల్ చేసుకోండి. సో lambda m is equals to k into 1000 by molarity. m అంటే ఏంటి ఇక్కడ? మొలారిటీ. ఓకే, దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ మోలార్ కండక్టివిటీ అండ్ కండక్టివిటీ కప్ప. k అంటే ఏంటి ఇక్కడ? కప్ప కండక్టివిటీ. lambda m అంటే మోలార్ కండక్టివిటీ, m అంటే మొలారిటీ. ఓకే, సో దిస్ ఇస్ ద రిలేషన్. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. సో 6th క్వశ్చన్ చూడండి. స్టేట్ ఫెరాడేస్ ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. సో స్టేట్మెంట్ వచ్చేసి ద మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఆర్ లిబరేటెడ్. 2 సార్లు నేను డిపాజిటెడే రాశాను, లిబరేటెడ్ ఇక్కడ. ఓకే, సమ్ టైమ్స్ గ్యాసెస్ విల్ బి లిబరేటెడ్ కదా. సో సాలిడ్స్ అయితే మనం డిపాజిటెడ్ వర్డ్ యూజ్ చేస్తాం, గ్యాసెస్ లిబరేట్ అయితే లిబరేటెడ్ వర్డ్ యూజ్ చేస్తాం. సో ద మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఆర్ లిబరేటెడ్ at an electrode during electrolysis is directly proportional to total quantity of electricity passed through the electrolyte. ఓకేనా, ఎంత డిపాజిట్ అవుతుంది అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ పాస్డ్ త్రూ దట్ ఎలక్ట్రోలైట్. ఓకే, సో m అనేది మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ విచ్ ఇస్ డిపాజిటెడ్ at an electrode, ఓకే, ఆర్ లిబరేటెడ్ at an electrode. ఓకే, సో m అనేది మాస్ విచ్ ఇస్ రిలీజ్డ్ అనమాట. దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఛార్జ్. q అంటే ఏంటి ఇక్కడ? ఛార్జ్. ఓకే, ఇక్కడ q మీరు స్మాల్ లెటర్ రాసుకోండి. ఇందాకలో కూడా మనం చూసాం q నర్న్స్ ఈక్వేషన్లో. ఆ q అనేది రియాక్షన్ కోషియంట్. ఇక్కడ స్మాల్ q రాసుకోండి, సో దట్ స్మాల్ q రిప్రజెంట్స్ ద ఛార్జ్. సో m ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు q, ఆర్ q ప్లేస్లో మనం i ఇంటూ t కూడా రాసుకోవచ్చు కదా. సో q ఈజ్ ఈక్వల్స్ టు it, సో m ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు i ఇంటూ t. ఓకే, సో ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే మనం ఈక్వాలిటీ సింబల్ పెట్టుకుంటే ఒక కాన్స్టెంట్ పెట్టుకోవాలి. దట్ కాన్స్టెంట్ ఈస్ z, proportionality constant, which you call it as electrochemical equivalent. ఓకేనా, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ని ఎలక్ట్రోకెమికల్ ఈక్వివలెంట్ అంటారు. సో ఫెరాడేస్ ఫస్ట్ లాకి ఫార్ములా వచ్చేసి m is equals to ZIT. ఓకేనా, ఫార్ములా ఫర్ ఫెరాడేస్ ఫస్ట్ లా is what? m is equals to ZIT. Now coming to 7th question, state Faraday's second law of electrolysis. ఓకేనా, మళ్ళీ స్టేట్మెంట్. when same amount of current is passed through many electrolytes, so connected in series అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ లాలో మనం ఒక ఎలక్ట్రోలైట్ తీసుకొని ఎలక్ట్రోలిసిస్ చేసినప్పుడు మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ డిపాజిటెడ్ గురించి మాట్లాడుకున్నాం. బట్ ఇన్ ద సెకండ్ లా, when same amount of current is made to pass through different electrolytes, then the amount of substance deposited at each electrode is proportional to the equivalent weights of that substance. ఓకేనా, అంటే ఎంత లిబరేట్ అయింది, ఎంత డిపాజిట్ అయింది, అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? దాని ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ యొక్క ఈక్వివాలెంట్ వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ పర్టికులర్ ఎలక్ట్రోలైట్ యొక్క ఈక్వివాలెంట్ వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో W1/W2 ఈజ్ ఈక్వల్స్ టు E1 by E2. W1 W2 అంటే మాస్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ డిపాజిటెడ్ అట్ పర్టికులర్ ఎలక్ట్రోడ్స్, అండ్ E1 and E2 ఆర్ దేర్ రెస్పెక్టివ్ ఈక్వివాలెంట్ వెయిట్స్. మీకు ఈక్వివాలెంట్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయడం ఐడియా ఉంది కదా, మాలిక్యులర్ వెయిట్ బై n ఫ్యాక్టర్ చేసుకోవాలి. ఓకేనా, n ఫ్యాక్టర్ స్టాండ్స్ ఫర్ వాట్? Basicity for acids, acidity for bases, charge on cation or anion for salts, and change in oxidation number for oxidizing and reducing agents. So ఇది మీరు ఈక్వివాలెంట్ వెయిట్ క్యాలిక్యులేషన్లో అవన్నీ వస్తాయి. ఓకే, సో ఈక్వివాలెంట్ వెయిట్స్కి
weight of the substances deposited is equal to or proportional to equivalent weight of that particular electrolyte. Okay, that is second law of Faraday. So these two are the two laws of Faraday's. So please note down. So question number 8 చూడండి, what is fuel cell? How is it different from conventional galvanic cell? సో ఫ్యూయల్ సెల్కి గ్యాల్వానిక్ సెల్కి డిఫరెన్సెస్ అడుగుతున్నాడు. సో ఇట్స్ అ వెరీ షార్ట్ ఆన్సర్ కాబట్టి ఒక 2 డిఫరెన్సెస్ రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్యూయల్ సోర్స్లో డిఫరెన్స్ ఎలా ఉంటుంది, లైఫ్ స్పాన్లో డిఫరెన్స్ ఎలా ఉంటుంది, ఆ 2 పాయింట్స్ మనం వెరీ షార్ట్ ఆన్సర్ కాబట్టి ఇట్ ఈస్ హైలీ ఇనఫ్. సో ఫ్యూయల్ సోర్స్ ఏంటంటే ఫ్యూయల్ సెల్కి అయితే ద ఫ్యూయల్ సోర్స్ డిపెండ్స్ ఆన్ కంటిన్యూస్ ఎక్స్టర్నల్ సప్లై. ఓకేనా, కంటిన్యూస్ ఎక్స్టర్నల్ సప్లై ఆఫ్ ఫ్యూయల్ ఆర్ ఆక్సిడెంట్. ఓకేనా, ఎక్స్టర్నల్ సప్లై ఉన్నంత వరకు ఆ ఫ్యూయల్ సెల్ అనేది పనిచేస్తుంది అనమాట. అదే ఫ్యూయల్ సోర్స్ ఫర్ గ్యాల్వానిక్ సెల్ అయితే అనుకోండి, స్టోర్స్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ రియాక్టెంట్ విత్ ఇన్ ద సెల్ ఇట్ సెల్. ఓకేనా, అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ రియాక్టెంట్ ముందే స్టోర్ చేసి ఉంటుంది. సో అది ఎప్పుడైతే అయిపోతుందో అది మనం డిస్పోజ్ చేసేయాల్సి ఉంటుంది. ఓకే, సో మనకి ఇక్కడ అయితే కంటిన్యూస్ సప్లై ఆఫ్ ఫ్యూయల్ ఉన్నంత వరకు ఫ్యూయల్ సెల్ వర్క్ చేస్తూనే ఉంటుంది. కానీ గ్యాల్వానిక్ సెల్ అలా కాదు, ఒక పర్టికులర్ రియాక్టెంట్ స్టోర్ అయి ఉంటుంది. ఆ స్టోర్ అయి ఉన్నది కంప్లీట్ అయ్యేంత వరకు వర్క్ చేస్తుంది. వన్స్ ఇట్ గెట్స్ డిప్లీటెడ్ ఇట్స్ లైఫ్ స్పాన్ ఇస్ డన్ అనమాట. ఓకే, అదే లైఫ్ స్పాన్ గురించి కూడా సెకండ్ పాయింట్, జనరేట్స్ పవర్ కంటిన్యూస్లీ యాజ్ లాంగ్ యాజ్ ఫ్యూయల్ ఇస్ సప్లైడ్. ఓకే, అండ్ స్టాప్స్ వర్కింగ్ వన్స్ ద స్టోర్డ్ రియాక్టెంట్స్ ఆర్ డిప్లీటెడ్. Okay, so these 2 points if you write it is highly enough. Now coming to 9th question, what is metallic corrosion? Give an example. Corrosion అంటే ఏంటి, చిన్నప్పుడు చదువుకునే డెఫినేషన్ ప్రకారంగా అయితే ఫార్మేషన్ ఆఫ్ ఎన్ అన్వాంటెడ్ ఆక్సైడ్ లేయర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ మెటల్ వెన్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్. ఓకేనా, అది డెఫినేషన్ ఫర్ corrosion. It forms an unwanted layer whenever any metal is exposed to air or oxygen. It forms an unwanted layer on the surface. ఓకే, సో అన్వాంటెడ్ లేయర్ మనకు అన్వాంటెడ్, కానీ ఆ మెటల్కి ఆ రియాక్షన్ జరిగి ఫార్మేషన్ ఆఫ్ ఆక్సైడ్ లేయర్ ఫార్మ్ అవ్వడం వల్ల ఇట్స్ స్టెబిలిటీ విల్ ఇంక్రీజ్. ఓకేనా, మనకైతే కరోడ్ అయిపోయింది పాడైపోయింది అనుకుంటాం, కానీ దట్ మెటల్ గెట్స్ కరోడెడ్ మీన్స్ ఇట్ గెట్స్ మోర్ స్టేబుల్ ఆక్సైడ్ అనమాట. ఓకే, సో మెటాలిక్ కరోజన్ ఈజ్ అన్ ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్. మన ఎలక్ట్రోకెమిస్ట్రీలో చదువుతున్నాం కాబట్టి ఇట్స్ అన్ ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ వేర్ రిఫైన్డ్ మెటల్ డిటోరియేట్ అయిపోతుంది. ఓకే, అండ్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ మోర్ స్టేబుల్ ఆక్సైడ్ ఆర్ సల్ఫైడ్. ఎగ్జాంపుల్ రస్టింగ్ ఆఫ్ ఐరన్. మీకు రస్టింగ్ ఆఫ్ ఐరన్ బాగా ఐడియా ఉంది కదా. ఇంకా అదర్ ఎగ్జాంపుల్స్ కావాలనుకుంటే టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్, టార్నిషింగ్ ఆఫ్ కాపర్, యూ కెన్ రైట్ ఎనీ ఆఫ్ ద అదర్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. ఓకే, సో ప్లీజ్ నోట్. సో లాస్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 10. గివ్ ద ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ దట్ రిప్రజెంట్స్ కరోషన్ ఆర్ రస్టింగ్ ఆఫ్ ఐరన్. సో రస్టింగ్ ఆఫ్ ఐరన్కి ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ అడుగుతున్నాడు. సో ఫర్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ యానోడ్ దగ్గర వచ్చేసి మీకు ఏం జరుగుతుంది, యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఓకేనా, ఆక్సిడేషన్ జరుగుతుంది. ఓకే, సో సాలిడ్ ఐరన్ వచ్చేసి మీకు Fe2+ అయాన్ కింద మారిపోతుంది. అండ్ 2 ఐరన్ యాటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడ 2 రాయకపోయినా పర్వాలేదు, ఇక్కడ 2 రాయకపోతే ఇక్కడ 2 రాసుకోవాలి. 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ రాసుకోవాలి. ఓకే, సో బికాస్ 2 ఎలక్ట్రాన్స్ ఆర్ లాస్ట్, 0 నుంచి +2 అయింది కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ఆర్ లాస్ట్. దట్స్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్. అండ్ దిస్ హ్యాపెన్స్ అట్ వాట్, యానోడ్. అండ్ అట్ cathode reduction happens, reduction takes place. At cathode reduction takes place. సో రిడక్షన్ అంటే ఏంటి, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, సో గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ హ్యాపెన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ H+ ions. So O2 plus 4H plus 4 electrons gives rise to 2H2O. Okay, this is the reaction at cathode. అంటే cathode దగ్గర వాటర్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఓవరాల్ సెల్ రియాక్షన్ వచ్చేసి 2Fe plus O2 gives rise to, అంటే ఇక్కడ ఏమేమి యాడ్ చేసుకుంటున్నాం, 2 యాడ్ చేసుకోండి. Fe ఇక్కడ 2Fe తీసుకున్నాను ఇందాక, మళ్ళీ ఇప్పుడు రబ్ చేసి 4 అంటే 2 రబ్ చేసి ఇక్కడ 2 రాశాను. ఓకే, మీరు ఇక్కడ 2, 2, 4 తీసుకోండి. దెన్ ఇటుగా ఏమేమి ఉన్నాయో అవి యాడ్ చేశాను చూడండి. 2Fe plus O2 plus 4H plus gives rise to 2Fe2 plus 2H2O. సో ఈ 4 ఎలక్ట్రాన్స్ అనేది 2 కూడా క్యాన్సిల్ అవుతాయి. సో ఓవరాల్ సెల్ రియాక్షన్ వచ్చేసి ఇదే అనమాట. 2Fe plus O2 plus 4H plus gives rise to 2Fe2 plus 2H2O. ఓకేనా,
So this is an example for corrosion reaction. It's an overall reaction and it's an electrochemical process which can happen at cathode as well as anode also. Okay, so this is about 10th question, and all the very short answer questions are also completed. Okay, so in the next coming video we'll learn with short answer questions. Until then, please keep watching my videos. Write notes first. Okay, now maintain your notes carefully so that everything is being followed by you. If you keep following everything properly, then everything goes on well. You can remember so many things well. Okay, thank you for watching. Bye.